బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. రెండవ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజిస్తారు, అలాగే అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు? అలానే ఈ శరన్నవరాత్రుల్లో రెండో రోజున వచ్చేసి గాయత్రి మాత అవతారం ఉంటుంది. గాయత్రి దేవి అనమాట. ఈ గాయత్రి దేవి దేనికి ప్రసిద్ధి అంటే కనుక గాయత్రి మాత ఈ రియల్ ఎస్టేట్ వారికి, ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా ఇబ్బందుల్లో ఉన్నారనమాట. వారందరికీ కూడా ఇది శుభవార్త అని చెప్పవచ్చు. వీరికి ఈ శరన్నవరాత్రుల్లో రెండో రోజున కనుక ఈ రియల్ ఎస్టేట్ చేసేవారు, భూమిని నమ్ముకొని బాగుపడేవారు, భూమిని అంటే రైతులు కావచ్చు, ఇక భూమిని నమ్ముకునే రియల్ ఎస్టేట్ బిల్డర్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. పెయింట్ వాళ్ళు ఉంటారు, ఇనుము, ఇసుక, వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ సంబంధించి ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇంక ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కావచ్చు, సంస్థలు చాలా ఉంటాయి ఇలాగా. వీరందరూ కూడా గాయత్రి హోమం అని ఉంటుంది. ఈ గాయత్రి హోమంని చేయించుకోవడం ద్వారా వారిలో ఉన్నటువంటి ఏదైనా చెడు దోషాలు కూడా పోతే, ఆ భూమిలో ఏదైనా చెడు ఉంటే కూడా వెళ్ళిపోతుంది. ఈ రెండో రోజున ఎట్లనో గాయత్రి మాత అవతారం ఉంటుంది కాబట్టి ఈ రోజున గాయత్రి హోమం చేసేదానికి ప్రాసిద్ధిగా ఉంటుంది. ఎక్కువగా ప్రతిఫలం అనేది త్వరగా లభించేదానికి ఉంటుంది. అలా కాని పక్షాన ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే కూడా కాఫీ కలర్ కానీ, లేకపోతే లైట్ వైలెట్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ శారీస్ పెట్టుకోవచ్చు. ఆ స్కై బ్లూ కలర్ కూడా శారీ అనేది అమ్మవారికి పెట్టుకోవచ్చు. అలానే ఈ యొక్క రోజున వీరు నైవేద్యం పెట్టుకోవాల్సిన నైవేద్యం ఎవరైతే ఉన్నారో వారు హోమం చేయించలేని తత్వంలో ఉన్నవారు అప్పు తీసుకొచ్చి మాత్రం ఏది చేయకూడదు. మన స్తోమత చేసుకోవాలి. ఏదైనా చేయలేని పక్షాన, వారికి కుదరని పక్షాన అమ్మవారికి ఈ శారీస్ నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి గుడాలని ఉంటాయి, గుగ్గిళ్ళు, ప్రాంతీయ భాషలో గుడాలు, గుగ్గిళ్ళు అంటారు. అందులో శనగలు, బఠానీలు, పచ్చ పెసలు ఉంటాయి కదా, ఈ 3 రకాలు కూడా గుడాలుగా చేసి ఆ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టినట్టయితే అమ్మవారి శాంతిపూర్వకంగా ఉంటుంది. మనం కోరినటువంటి కోరికలు ఏవైతే ఉందో అవి తీర్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.